శివాయ. మహాశివరాత్రి సందర్భంగా 11 రోజులు నిర్వహించుకుంటున్న మన శివధ్యాన లహరి అనే ధ్యాన కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈ ధ్యానంలో పాల్గొంటున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు 4వ రోజు. శివానంద లహరిలోని 4వ శ్లోకంతో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అందులో ఆ మహాదేవుడు అనుగ్రహం ఎలా ఉందో దాన్ని తీసుకుంటూ మనం ఆ పరమశివుడితోటి పార్వతీమాతతోటి అనుసంధానమవుతూ ధ్యానం చేద్దాం. గత 3 రోజులుగా ఈ బ్రహ్మముహూర్తంలో మేల్కొని మనందరం ఆ పరమాత్మ వైపు చేసే ఈ ప్రయాణంలో ఎంతో మనోహరమైనటువంటి ఆనందకరమైనటువంటి చక్కటి అనుభూతుల్ని మనం తీసుకున్నాం. ఆ పరమశివుడిని మన హృదయాలలో నింపుకొని మన హృదయంలో ఉన్న కల్మషాలన్నింటినీ కడిగి వేసుకొని ఈ చీకటిని చీల్చుకుంటూ వస్తున్న ఆ సూర్యభగవానుడి యొక్క వెలుగు రేఖలు ఎలా ఉన్నాయో ఆ రకంగా వెలుగులు మనలో నింపుకున్నాము. మనలో ఉన్న చీకట్లని, అంధకారాలని నెమ్మదిగా తొలగించేసుకుంటున్నాము. ఎందుకంటే మన హృదయంలో శివుడే ఉన్నాడు. ఆయననే మనము హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం. గత రోజు మనం చెప్పుకున్నట్టు ఎక్కడున్నాడు పరమాత్మ? హృదయంలోనే ఉంటాడు అని మనం నిన్న చెప్పుకున్నాం. అందువల్ల ఆ హృదయంలోనే పరమాత్మని కొలువు చేసుకున్నాం కాబట్టి మనం చీకట్లను చీల్చుకుంటూ వస్తున్న భగవంతుడైనటువంటి సూర్య భగవానుడిలాగా మనలో కూడా లోపల అంతర్లీనంగా చీకటిని చీల్చుకొని వెలుగు రేఖలు ఉదయిస్తున్నాయి. ఆనంద పారవస్యాలు ఎల్లడల హృదయమంతా, శరీరమంతా చోటు చేసుకుంటున్నవి. మనలో ఉన్న అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యి చక్కటి ధ్యాన స్థితిలోకి మనం వెళ్తున్నాం. నిన్నటి రోజు మనము మహాదేవుడు 3 వేదాలతోటి తెలియబడేవాడు అంటే వేదముల వల్ల మనము ఆయనని తెలుసుకోగలుగుతాము. ఎక్కడ తెలుసుకోగలుగుతాము అంటే హృదయంలో. మన హృదయము ద్వారానే జ్ఞానము బయట నుంచి తీసుకున్న ధ్యానములో ఆ అనుభూతిని హృదయములోనే పొందాలి. అది మనం చేస్తున్నాము ఈ 3 రోజుల నుంచి. ఆయన ఎటువంటి వాడు? సృష్టికి పూర్వమే ఉన్నవాడు, గంభీరమైన వాడు, కదులుతున్న పాములని మెడలో హారాలుగా వేసుకున్నవాడు, లేడిని చేతిలో ధరించినవాడు, పశుపతి అజ్ఞానంతో కూడుకున్న జీవులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని మనము ఆయన గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనము 4వ ధ్యాన శ్లోకంతో సూక్ష్మంగా దాని అర్థాన్ని, క్లుప్తంగా దాని అర్థాన్ని తెలుసుకుని ఆ అర్థాన్ని మనలో అబ్జర్వ్ చేసుకొని ధ్యానం చేద్దాం. ముందుగా ధ్యాన స్థితిలోకి వెళ్దాం. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుందాం. రిలాక్స్గా కూర్చుందాం. ఎంతో హాయి.
ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉంది. హృదయం అంతా ప్రేమతోటి ఆనందంతో నిండిపోయింది. గత 3 రోజులుగా ఆ శివుడి యొక్క ఆ పార్వతీమాత యొక్క దీవెనలతోటి వారి యొక్క శక్తి చైతన్యాలతోటి నిండిన ఈ మనసు ఇంకా ఇంకా ఎంతో వారితో మమేకం అవ్వాలని కోరుకుంటోంది. నెమ్మదిగా శ్వాసని లోపలికి తీసుకుంది. ప్రతి శ్వాసలోనూ ఆ భగవంతుడి, ఆ శివుడి యొక్క చైతన్యం. ఎందుకంటే ఈ విశ్వమంతా ఆయనదే. విశ్వానికి సృష్టికర్త ఆయనే. విశ్వమంతా వ్యాపించిన శక్తి చైతన్యాలు వారిరువురివి. మనం తీసుకునే ఈ ప్రాణం ఆయనది, ఆయన ఇచ్చినది. ఇది తీసుకుని ఈ ప్రాణం లోపలికి వెళ్తున్నప్పుడు మన శరీరం అంతా శివమయం. అది ఆగిన క్షణం మనం శవం. కాబట్టి మనం తీసుకునే ప్రతి శ్వాస శివశక్తుల యొక్క చైతన్య స్రవంతులే. శివాశివుల యొక్క అనుగ్రహమే ఈ జీవితం. విద్యలు అంటే కాంతులు అని చెప్పుకున్నాం. జ్ఞానం అంటే కాంతి అని చెప్పుకున్నాం. అపారమైన కాంతి ప్రసరిస్తోంది మన లోపలికి. మన బ్రహ్మరంధ్రం నుంచి అపారమైన కాంతి మనలోకి ప్రవహిస్తుంది. ఎన్నో కళలు శివాశివులవి. 16 చంద్రకళలు, 12 సూర్యకళలు, 10 అగ్ని కళలు. ఈ వెలుగులన్నీ మనలోకి ఆయన్ని ధ్యానించినప్పుడు అపారంగా ప్రవహిస్తూ ఉంటాయి. నెమ్మదిగా శ్వాసించండి. ప్రతి శ్వాసలోనూ కాంతిని నింపుకోండి. మనం ఇప్పుడు ఆనందలహరిలోని 4వ శ్లోకాన్ని తెలుసుకుందాం, చదువుకుందాం. దానిలో అర్థాన్ని క్లుప్తంగా చెప్పుకొని అది మన ధ్యానంలోకి, ఆ జ్ఞానాన్ని మన ధ్యానంలోకి తీసుకొని, ఆ పరమశివుడి తత్వాన్ని మన ధ్యానంలోకి తీసుకొని ధ్యానిద్దాం. ఇప్పుడు శివానందలహరిలో 4వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి క్లుప్తంగా అర్థాన్ని తెలుసుకుందాం. శంకరాచార్యులు వారు ఏం అడుగుతున్నారు అంటే శివుణ్ణి, మహాదేవ, ఈ జగత్తులో ఎంతోమంది దేవతలు, దేవీ దేవతలు ఉన్నారు. వారందరినీ మనము క్షణికమైన భోగాలకి, అంటే భౌతికంగా మనకి కావలసినటువంటి వాటిని అడుగుతూ ఉంటాం. మనం అడుగుతూ ఉంటాం కదా మనకి కావలసినవన్నీ. అలాంటిది నాకొద్దు. నేను కళలో కూడా నేను వాటిని స్మరించను. ఎల్లప్పుడూ
నీ సన్నిధానంలోనే ఉండే విష్ణుమూర్తి, బ్రహ్మ వంటి దేవతలకు కూడా దొరకని నీ పాదసేవ, నీ సన్నిధానాన్ని శాశ్వతంగా కోరుకుంటాను నేను. అంటే మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చనిపోతూ ఇలా పునరావృత్తి అవుతూ ఉన్న ఈ జీవితం వద్దు. నాకు మోక్ష పదవి ఇయ్యగలవాడివి నువ్వు ఒక్కడివే కాబట్టి ఆ దేవతలందరూ ఇచ్చే ఫలాలని ఏవి నేను కోరను. కేవలము నువ్వు ఇచ్చేటటువంటి ఆ మోక్షాన్ని కోరుకుంటాను అని ఆయన చెప్తున్నారు. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. తీసుకునేటప్పుడు హమ్, వదిలేటప్పుడు సా అని మంత్రం జపించండి. హమ్ అంటే నేను, సా అంటే పరమాత్మ. నేను పరమాత్మను, నేను పరమాత్మతో పూర్తిగా అనుసంధానమై ఉన్నాను. ఆ భావనతో ధ్యానం చేయండి. ఇప్పుడు మనకి ఈ జన్మలు, కర్మలు ఏవి వద్దనిపిస్తుంది కదా, మోక్షమే కావాలనిపిస్తుంది. అదే శంకరులు కూడా కోరుకుంటున్నారు. ఆయన ఏమంటున్నారు, నాకు మోక్షం కూడా వద్దు, ఆ శివుడి పాదసేవా భాగ్యం కలిగితే చాలు అంటున్నారు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా అన్నారు శ్లోకంలో. వేల కొద్ది దేవతలు ఉన్నారు ఈ విశ్వంలో. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా మనకి ఎంతో సహాయపడతారు. మన భౌతిక అవసరాలని, మన జీవితంలో వచ్చే కష్టాలని మనం వారిని ప్రార్థించినప్పుడు వాటికి ఉపశమనం చూపిస్తారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఫలాన్ని ఇస్తారు. సరస్వతీదేవి తెలివితేటలు, విఘ్నేశ్వరుడు విఘ్నాలను పోగొట్టి భయం లేకుండా ఉండేలాగా ఆశీర్వదిస్తాడు. లక్ష్మీదేవి సంపదలను ఇస్తుంది. ఇవన్నీ తాత్కాలికమైన సుఖాలే. కానీ శాశ్వత ఆనందం పొందాలంటే ఈ బ్రహ్మాది దేవతలు కూడా శివుని సన్నిధిలో నిలిచి ఆయనని సేవిస్తారట. ఎందుకంటే వీరికి కూడా జనన మరణాలు ఉన్నవాళ్ళే. వాళ్ళు కూడా ఆ మోక్షం కావాలని కోరుకుంటున్న వాళ్ళే. కాబట్టి ఇలాంటి ఫలితాలకి మాత్రమే దేవతల్ని ఆరాధించొద్దు. అయితే శంకరులు ఏమంటున్నారు, నాకు ఆ మోక్షం కూడా వద్దు అంటున్నారు. ఆ శివుడి పాదాలని హృదయంలో నింపుకొని ధ్యానిస్తే చాలు, నాకు శివపాద సేవ మాత్రమే కావాలి అంటున్నారు. మనం కూడా ఆ పాదసేవ భాగ్యాన్ని పొందుతాం. ఎందుకంటే ఏది దొరికితే ఇంకేది అక్కర్లేదో అది కోరుకుంటే ఉత్తమం కదా. మనం ఇది దొరికాక ఇంకొకటి, అది దొరికాక ఇంకొకటి, ఇలా ఒకటి దొరికాక ఒకటి, ఒకటి దొరికాక ఒకటి ఎన్ని కోరుకుంటాం. కాబట్టి ఏది దొరికితే ఇంకేది అవసరం లేదో దాన్నే పట్టుకుందాం. అవే శివుడి యొక్క పాదాలు. ఆ పాదాలను పట్టుకుంటే ఇంకా మనకి ఏది అవసరం ఉండదు. అన్నీ ఆయనే చూసుకుంటారు కదా. మనకేం కావాలో, మనకేమి ఇవ్వాలో, మన్నెక్కడుంచాలో అన్నీ ఆయనకి తెలుసు. అదే మనం కోరుకుందాం. ఆ పాదాల నుంచి వచ్చే కాంతి పుంజాలని చూస్తూ ఆనందంలో తేలిపోదాం.
నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ఎరుకుతో ఉండండి. స్వామి పాదాల నుంచి ప్రసరిస్తున్న కాంతి పుంజాలు మీ శరీరం అంతటా వ్యాపించి లోపల బయట కాంతి ప్రసరిస్తూ విశ్వశక్తి అంతా కాంతిపుంజంగా ఈ ప్రపంచం అంతటా విస్తరిస్తుంది. అది బ్రహ్మాండం వరకు వ్యాపించింది. సృష్టి అంతా విస్తరించింది. ఆది అంతం లేని మహాచైతన్య స్రవంతి అందులో పూర్తిగా మమేకమవుతూ ఆ కాంతిలో, ఆ శక్తిలో అహం బ్రహ్మాస్మి, నేనే ఆ పరమాత్మని అనే స్పృహలో అలా నిశ్శబ్దంగా శూన్యంలో ఆనందంగా ఉండండి. నెమ్మదిగా ఎరుకలోకి వద్దాం. రాలేని వాళ్ళందరూ అలాగే ఉండండి. ఆ పరమాత్మతోనే ఉండండి. భౌతికతలోకి రావాలనుకునే వాళ్ళందరూ నెమ్మదిగా ఎరుకలోకి రండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ 2 అరచేతులు రుద్దుకొని కళ్ళ మీద పెట్టుకొని ఈ ఆనందానుభూతుల్ని మనసులో స్థిరం చేసుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ అద్భుతమైన ధ్యానానికి అనంతమైన ఆ చైతన్యానికి మనలో ప్రవహిస్తున్న ఆ శక్తి చైతన్యాలకి మీ అందరికీ నాకు ఈ వాక్కు ఇచ్చి ఇది చెప్పమని నాలోంచి పలికించిన మహాశివుడికి అందరికీ కృతజ్ఞతతో చప్పట్లు. Thank you everyone. Thank you Parvati Parameswari. Thank you gods, gurus, divine Atmans, friends, everyone. అందరి దేవతలకి కృతజ్ఞతలు. వాక్కునిచ్చిన వాగ్దేవికి కృతజ్ఞతలు. కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, ఈ శరీరానికి కృతజ్ఞతలు. ఇంతసేపు ఇక్కడ కూర్చోబెట్టి నా చేత చెప్పించిన ఈ శరీరానికి ధన్యవాదాలు. ఈ రోజుకి ధన్యవాదాలు. ఇంతటి ఆనందాన్ని నాలో నింపినందుకు ఈ భూమికి ధన్యవాదాలు. ఈ భూమి మీద ఇటువంటి ఉత్తమమైన జన్మని తీసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు
గురువులందరికీ ధన్యవాదాలు. ఇంతటి జ్ఞానాన్ని వారి నుంచే నేను తీసుకోగలిగాను. వారు గురువులందరూ సముద్రమంత జ్ఞానాన్ని ఇస్తే నేను ఒక చుక్కని ఇక్కడ ఇవ్వగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకున్నందుకు వారందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ఛానల్ మీకు మనసుకి ఆనందాన్ని, శాంతిని, సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అలా మీకు కూడా అనిపిస్తే ఒక లైక్ చేయండి. దీన్ని సహృదయులకి షేర్ చేయండి. మీ అనుభవాలు కామెంట్లో పెట్టండి. రేపు 5వ ధ్యాన శ్లోకంతో 5వ రోజు మరింత ధ్యానానుభవాల్ని, మరింత లోతైన సాధనలోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.